వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్లు ఏంటి? మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోయి చనిపోయిన ఓల్డ్ సెల్స్ ప్లేస్ లో న్యూ సెల్స్ క్రియేట్ అవుతాయి. ఫాస్టింగ్ చేసిన రోజు స్టమక్ మొత్తం రీసెట్ అవుద్ది కాబట్టి నీ బ్రెయిన్ కి ఎక్కువ ఆక్సిజన్ సప్లై అవుద్ది. దెబ్బకి నీ బ్రెయిన్ 4th గేర్ మీద రన్ అవుద్ది. అంటే సడన్ గా నైట్ కి నైట్ ఐన్స్టీన్ అయిపోతావు కాదు, మరీ అంత ఓవర్ యాక్షన్ అవుతుంది, కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడింది. ఫాస్టింగ్స్ వల్ల మీ ఇన్సులిన్ అనేది కంప్లీట్ గా రీసెట్ అవుద్ది. మెల్లమెల్లగా మీకు షుగర్ మీద క్రేవింగ్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఒక 1 year తర్వాత మీరు స్వీట్లు తినమన్నా తినరు. మీ జాయింట్ లో గానీ మీ స్కిన్ లో గానీ ఉన్న ఇన్ఫ్లమేషన్ అంతా పోద్ది. హంగర్ ని కంట్రోల్ చేయడం కాకుండా హంగర్ ని అండర్స్టాండ్ చేసుకోవడం ఎలాగో మీకు ట్రైన్ చేస్తుంది. అంటే ఎమోషనల్ ఈటింగ్ ని మీ చేత స్టాప్ చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్. మీకున్న వీక్ ఇమ్యూనిటీ కాస్త బుల్లెట్ ప్రూఫ్ ఇమ్యూనిటీ కింద మారుతుంది. మీ డైజెషన్ మొత్తం స్మూత్ అయ్యి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అని తగ్గిపోయి, యాసిడ్ రిఫ్లక్స్ ఇష్యూస్ అని తగ్గిపోయి, దెబ్బకి మీ గట్ బ్యాక్టీరియా అంతా బ్యాలెన్స్ అయిపోతుంది. ఒకవేళ మీకు యాంగ్జైటీ ఇష్యూస్ కనుక ఉంటే ఈ ఫాస్టింగ్స్ మెథడ్ లో మీకు యాంగ్జైటీ ఇష్యూస్ కూడా తగ్గుతాయి. ఎందుకంటే మీ హార్ట్ బీట్ కూడా మెల్లగా కామ్ డౌన్ అవుతుంది కాబట్టి. తెలుసుగా స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ అనేది, అది కూడా మీ బాడీలో ఒక లెవెల్ అయిపోద్ది. మీకు డీప్ స్లీప్ పట్టుద్ది. ఫాస్టింగ్స్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ కనపడతా ఉంటే వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేయడానికి చచ్చిపోతున్నారేంటి? రోగం వచ్చిన తర్వాత తగ్గించని మీరు ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా, ఎంతమంది న్యూట్రిషనిస్ట్ చుట్టూ తిరిగినా మీకు టెంపరీ సొల్యూషన్స్ మాత్రమే చెప్తారు. పర్మనెంట్ సొల్యూషన్ ఎవ్వరూ చెప్పరు. మీకు అసలు రోగాలే రాకుండా ఉండే విధంగా వీక్లీ వన్స్ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ మీకు అవైలబుల్ గా ఉంటే, ఒక్కొక్కడు పురుటి నొప్పులు పడుతుంటారు ఫాస్టింగ్ చేయమంటే. ఎవరికి నష్టం ఫాస్టింగ్ చేయకపోతే? మీకే నష్టం, నాకే నష్టం లేదు. నేను ఎవ్రీ వీక్ హ్యాపీగా ఫాస్టింగ్ చేసుకుంటా. మీకు రోగం వస్తే మీరే కదా అనుభవిస్తారు. ఈ ఫాస్టింగ్ చేయడం చేతగాని వాళ్ళ ఇంటి ముందు ఎప్పుడు యమపాసం పట్టుకుని దున్నపోతు మీద వెయిట్ చేస్తా కూర్చుంటాడు. ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుద్దా ఇన్నేసేద్దామని. ఉండు, నీకెందుకు ఇలానే ఫాస్టింగ్ చేయకుండా ఇలానే ఉండు, ఏదో రోజు దొరుకుతాం.